సిపిఎం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ సహకరించారు. అన్ని పనులు కూడా మేమే చేసినాము. చాలా పనులు చేసినాం. ఇప్పటికి ఈ సీసీ రోడ్లు కానీ ఏది కానీ చేసినాం. మాకందరి గుర్తించి మీ అమూల్యమైన ఓటు మా ఉంగరం చేసి గెలిపించగలరని మనవి. ఉంగరం గుర్తుపై ఓటు వేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. మా నాన్న పదవిలో లేనప్పుడే ఎన్నో మంచి పనులు చేసిండు, మీ అందరికీ తెలుసు. ఇక పదవిలో ఉంటే ఎన్ని చేస్తారో మీరు గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. మీకు ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా మా నాన్న ముందుండి నడిపిస్తారని మేము హామీ ఇస్తున్నాము. నమస్కారం, నా పేరు సైదమ్మ. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నా ఉంగరం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను గెలిస్తే మేము చేయాల్సిన పనులు మీ దగ్గర ఉండి అందరికీ ఏదైనా మీరు అందుకోవాలనుకుంటున్నాను. రోడ్లు కానీ ఊళ్ళో ఏ పని ఉన్నా చేస్తాను చూపిస్తాడు. రుద్రారం గ్రామ పరిధిలోని ఓటర్లందరికీ వాళ్ళందరికీ నమస్కారములు. మన సిపిఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన మట్టపల్లి సైదమ్మ గారు, శేఖర్ గారు అయినా వారందరికీ ఈ అమూలమైన ఉంగరం గుర్తుకు పెట్టేసి వారందరికీ మద్దతు ఇచ్చిన వారందరికీ గ్రామ ప్రజలకి అభివృద్ధి చేసిన పనులు చాలా ఉన్నాయి. ఏవేమి అంటే రోడ్ల సౌకర్యం కానీ, మురుగు సౌకర్యం కానీ, అలాగే నర్సరీ కానీ, వైకుంఠ ధామం కానీ, ఇంకా చేయాల్సిన పనులు రాములవారి గుడి కొత్తగా నిర్మాణం కట్టే ప్రతిపాదనలు మేమందరం చాలా ముందు నడుస్తాం. అలాగే శివాలయాలు కూడా కానీ, రైతులకు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా, అలాగే ఊరి సమస్యలు ఏదన్నా పట్టించుకోమన్నా వాళ్ళందరికీ మేము సహకారం నుంచి వాళ్ళ మిత్రపక్షాల సహకారం తీసుకొని అందరు అలాగే వార్డు నెంబర్లు అందరూ గెలిపించుకోవాలని కూడా చేసే వారికి ఎవరు అభివృద్ధి చూసి వాళ్ళకి ఓటేయండి. మీరందరికీ ఎటువంటి ప్రభావం ఉంటే వాళ్ళకి మంచిగా మన జరగబోయే స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఎం, బీజేపీ బలపరిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మట్టపల్లి సైదమ్మ చంద్రశేఖర్ గార్ల ఉంగరం గుర్తుపైన అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించగలని కోరుతున్నాం. ఈ సందర్భంగా గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సిపిఎం కానీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి శేఖర్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే రాబోయే ఈ స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించినట్లయితే రాబోయే రోజులలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులైనటువంటి డ్రైనేజీలు కానీ, మురికాలువలు కానీ, వాటర్ నీటి సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ, వీధి లైట్లు కానీ, మరే ఇతరమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించడానికి సర్పంచ్ పదవి అనేది అత్యంత కీలకమైనది. ప్రజలు కూడా దీన్ని గమనించి అభ్యర్థి అయినటువంటి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి అలాగే ఆయా వార్డులలో నిలబడేటువంటి ఈ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి వార్డు మెంబర్లను కూడా గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి అందరు తోడ్పాటు అందించవలసిందిగా సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను, ఈ గ్రామ ప్రజలను ఏడుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, గతంలో నేను కూడా ఎంపీడీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన నేనే చేసిన, ఏ పదవి లేకుండా చేసిన పదవి. అందుకోసం అందరూ గమనించి ఎవరు పని చేస్తారు, ఏ పదవి లేకుండా పనిచేసినారు, పదవి ఇస్తే ఏ విధంగా పనిచేస్తారని గుర్తించాలని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాను. ఇంకా చేసే పనులు కూడా ఇప్పుడు అయినాక చేసే పనులు కూడా చెప్తున్నాను. మా విలేజ్లో గ్రామంలో రామాలయం పాత గుడి ఉన్నది. కొత్త గుడి నిర్మించడానికి నేను ముందుండి కొత్త ఆలయ గుడి నిర్మిస్తాను. శాయశక్తులు నేను ప్రయత్నిస్తాను. నెక్స్ట్ రెండోది శివాలయం గుడి ఉంది, పాత గుడి. దాని పునర్నిర్మాణం కోసం కూడా నేను ముందుకు వచ్చి దాని నిర్మాణ భాగస్వామ్యత ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నా. ఈ పనులను చేసేందుకు ప్రతిజ్ఞ చేసేందుకు గ్రామ ప్రజలందరికీ గమనించాలి. ఎవరు పనిచేస్తారు, ఊళ్ళే అవతల ఎవరు, యువతలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎవరు చేయరు గుర్తించుకొని ఆలోచించుకొని ఉంగరం గుర్తు కొట్టేయాలని కోరుకుంటున్నాను.